మంచి ఆరోగ్యం స్వచ్ఛతను కాపాడుకోవడానికి భారతీయ సంస్కృతిలో స్నానం చాలా ముఖ్యమైనది. కానీ స్నానపు నీటిలో ఏమి జోడించాలో మీకు తెలిస్తే మీ విధి దానిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్పారు. సముద్రపు ఉప్పు చాలా శక్తివంతమైన ప్రక్షాళన. స్నానపు నీటిలో చిటికెడు కలపండి. ఇది మీ భావోద్వేగాలను ప్రశాంతపరుస్తుంది, మొత్తం శక్తిని పెంచుతుంది. వీనస్ గ్రహంతో అనుబంధించబడిన గులాబీ రేకులు ప్రేమ, అందానికి ప్రతీక. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను కలపండి. మీ ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది. జీవితంలో శాంతి వస్తుంది. ఆందోళన మాయమై ఉపశమనం కలుగుతుంది. జ్యోతిషశాస్త్రంలో పాలు చంద్రుని చిహ్నం. మీరు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల పాలను కలపవచ్చు. మీ భావోద్వేగాలు, ఉపచేతన మనస్సు నియంత్రించబడతాయి. ఆందోళనలు పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. తులసి ఆకు జ్యోతిష్యంలో స్వచ్ఛత, రక్షణను సూచిస్తుంది. బృహస్పతి గ్రహంతో అనుబంధించబడిన తులసి ఆకులు జీవితానికి జ్ఞానం, ఆధ్యాత్మికతను తెస్తాయి. స్నానం చేసే నీటిలో తులసి ఆకులను కలుపుకుంటే మానసిక శక్తి పెరుగుతుంది. జీవితంలో స్పష్టత వస్తుంది. ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది. స్నానపు నీటిలో లావెండర్ సువాసనను జోడించండి. మానసిక ఆలోచనల మూటను తొలగించడం ద్వారా జీవితంలో లక్ష్యం స్థిరపడుతుంది. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. తేనె జీవితాన్ని మధురంగా మార్చుతుంది. మీ స్నానపు నీటిలో తేనె కలపడం వలన మీరు మరింత ఆకర్షణీయంగా ఉంటారు. జ్యోతిషశాస్త్రంలో తేనె శుక్రుని చిహ్నం. పసుపు సూర్యరశ్మికి చిహ్నం. పసుపు కలిపిన నీటిలో స్నానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతికూలత తొలగిపోయి జీవితంలో సానుకూలత వస్తుంది. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. చంద్రుని చిహ్నం కొబ్బరి నీరు. కొబ్బరి నీళ్లను స్నానపు నీటిలో కలపండి. అందులో స్నానం చేయడం వల్ల మనసు, ఆత్మ శుభ్రపడతాయి. జీవితంలో శాంతిని కలిగిస్తుంది. శాంతిని తీసుకురావడానికి ఆందోళన లేదా మానసిక ఒత్తిడి సమయంలో ఈ ట్రిక్ ఉపయోగించండి.